రెండో విడత రుణమాఫీ కోసం మరో 2043 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకులేమో మా లక్ష్యాలకు అనుగుణంగా పంట రుణాలు ఇస్తున్నామంటున్నాయి. కానీ విడతల వారీగా పంట రుణాలు మాఫీ చేస్తామనే ప్రభుత్వ నిర్ణయం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ఇప్పటికే మొదటి విడత రుణాన్ని బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం తాజాగా రెండో విడత 25% మాఫీ రుణాన్ని విడుదల చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతుకు పరపతి దొరకడం బ్రహ్మ ప్రళయంగా ఉంది. మొదటి విడత కింద విడుదలైన రుణాన్ని వడ్డీ కింద మాఫీ చేసుకున్న బ్యాంకులు రెండో విడత రుణాలిచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వరుస కరువు కాటకాలతో చేతిలో చిల్లి గవ్వాలేని రైతులకు ప్రైవేటు అప్పులే దిక్కవుతున్నాయి. రుణమాఫీ రైతులకు ఒక ప్రహసనంగా మారింది. విడతల వారీ విధానం రైతన్నలకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో కర్షకులు తీవ్ర ఇక్కట్లో ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 35,56,000 మంది రైతులకు సంబంధించి 17,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసింది. మొత్తం 4 విడతల్లో ఏడాదికి 25% చొప్పున మాఫీ చేసేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. తొలి ఏడాది కాస్త ఆలస్యమైనా 4,025 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుత ఏడాది జూన్ నెలలో 2,043 కోట్లు, వారం కిందట మరో 2,043 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతో రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు అందుతాయని ప్రకటించింది. కానీ బ్యాంకులు మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. సంవత్సరానికి 20% ఇస్తామని చెప్పిండు. గత సంవత్సరం 20% ఇచ్చిండు. కానీ రిన్వల్ కార్డుకి పోయే వరకు మా మిత్తి ఈ 25% తీసుకొని ₹1,00,000 ఎత్తుకున్న మా రైతులకు ఒక్కొక్కరికి కేవలం 14,000, 22,000 వరకు ఇచ్చి పంపించిండు. ఇది రైతులకు ఇప్పటికి కూడా ఈ అసలు వడ్డీ మాఫీ ఉన్నదా లేదా ఇది ఎంతవరకు అనేది అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 50 రోజులు దాటిపోయింది. ఇంతవరకు బ్యాంకులకు రుణాలు మేము మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అధికారులు మాత్రం మాకు డబ్బు రాలేదని చెప్తున్నారు. ఎవరు మాత్రం ఇవ్వడం లేదు. బ్యాంకు వాళ్ళకు అమౌంట్ రాలేదు అంటున్నారు. అడుగుతాం బ్యాంకు దగ్గర పోయి సార్ మరి సెకండ్ విడత కూడా మాకు అమౌంట్ పేపర్లో ఇచ్చారు, మరి గవర్నమెంట్ అంటుంది ఎప్పుడంటే ఇంకా వారం 10 రోజులు అంటున్నారు. ఇంకా వారం 10 రోజులు అంటే ఇప్పటికే కాలం అయితే పోయింది పరిస్థితి. రైతాంగా నారు పోసుకున్నారు, నార్లు కూడా ఎండినాయి, వర్షం లేదు. ఈ రైతు పెట్టిన ఖర్చులు అయితే బాగానే పెట్టిండు, 10 గింజలు పెట్టిండు. 1 మంత్ ఇప్పటికి వర్షం లేక మా దగ్గర. సీజన్ ప్రారంభమై 2 నెలలు గడిచినా పంట రుణాలు అందకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొత్త రుణాలను అందివ్వాలని బ్యాంకులకు స్పష్టమైన హామీనిచ్చినప్పటికీ బ్యాంకులు అనేక మెలికలు పెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. రేపు మాపంటూ బ్యాంకుల చుట్టూ తిప్పిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. క్రాప్ లోన్ మళ్ళీ సెకండ్ విడతది ఇయ్యలే, ఇస్తామంటాను. ఇదివరకు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఏమన్నంటే ఇంకా ఆర్బీఐ పైనుంచి రావాలంటారు. రైతులను ఇబ్బంది పెడతారు. ఇప్పుడు రైతు 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ తెచ్చుకొని కాలం గడుపుకుంటాడు. ఆ వర్షం గిట్ట వచ్చేటట్టు ఉంటే మళ్ళీ క్రాప్ లోన్ తీసుకొని పిండి బస్తాలో డిఏపో ఏదైనా తెచ్చి రైతులకు కూలీలకు ఇచ్చడానికైనా వాళ్ళు సిద్ధంగా చేసుకుంటా అనుకున్నారు. ఈ క్రాప్ లోన్ ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు అయితే చూస్తారు రైతులు, ఇట్ని ఎదురు చూస్తారు. రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి నమ్మించి ₹1,00,000 రుణాలు కంప్లీట్గా మాఫీ చేస్తాను నమ్మించి మోసం చేసినట్టు అయింది. అవి మాఫీ చేయనట్టే. ఇప్పుడు మళ్ళీ బ్యాంకులో పోయారు, క్లియరెన్స్ రాలేదు. మాకు ఫస్ట్ విడతనే ఒక 25% వచ్చింది, కానీ ఇంకా సెకండ్ విడత మాకు రాలేదని చెప్పి బ్యాంకు వాళ్ళు కొత్త రుణాలు ఇచ్చేది లేదు, పాతది మాఫీ చేసేది లేదు. అది ఇంట్రెస్ట్ కిందనే పోతుంది. రైతులను మోసం చేసినట్టే. రుణాలు అయితే కంప్లీట్గా ఫెయిల్యూర్. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్త అప్పులను అందివ్వాలనే నిబంధన స్పష్టంగా ఉంది. కానీ బ్యాంకులు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ పెట్టుబడుల కోసం తిప్పలు పడుతున్నారు. విడతల వారీగా ఫస్ట్ విడత 25% వచ్చింది. 25% వస్తే వాళ్ళు మిత్తి కింద చూసుకున్నారు. అసలు కన్నా మోగుతుంది. చేనులు ఎండిపోతున్నాయి, వర్షాలు చక్కగా లేక సాగు ఖర్చులు మొత్తం మీద పడి ఇప్పటికే రైతాంగం ఎటు కాకుండా మొత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రుణమాఫీ అని అంటే వాళ్ళు ఒకటేసారి మొత్తం మాఫీ చేసి ఒకటేసారి ఇస్తే మాకు మంచిగా ఉండు. వాళ్ళు 4 సార్లు 4 అంటే ఇంత వడ్డీ అంటారు, ఇన్సూరెన్స్ అంటారు, అన్ని కట్ చేసుకొని ఏమి ఇస్తారో ఏం పోతారో ఎటు అర్థం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ వ్యవహారం కొత్త చిక్కులను తెచ్చిపెడుతుండటంతో రైతులు పంట రుణాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకటి, అప్పుల మాఫీ విషయంలో పావల వంతు అన్నారు. సరే పావల అయినా కూడా కంటిన్యూ అవుతుంది అని అనుకున్నాం. ఇవాళ పావల వేయకుండా బ్యాంకు వాళ్ళు ఎవరు రైతుకు అప్పులు ఇవ్వడం లేదు. రైతు మరి మేము కడతాము, లాస్ట్ ఇయర్ తీసుకున్న పార్ట్ పేమెంటు అంటే పార్ట్ పేమెంట్ కడితే కుదరది. మొత్తంగా నీ ఖాతాకున్న ఖాతా అంతా కట్టేసేయాలి, అమౌంట్ అంతా కట్టేస్తే మీరు రిన్యువల్ చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినప్పుడు మళ్ళీ మీ ఖాతాకు జమ అవుతుందని చెప్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరి, అర్థం కాని విషయం.
ఇవాళ ఒక సంవత్సరము ఎల్లకనో కొత్త రాష్ట్రం కాబట్టి పావుల వేసిండ్లు, ఈ సంవత్సరం ముప్పావుల వేయండి, ఖతం ఫినిష్ చేసేసి రైతులను కాపాడండి. ఇప్పటికి నెల 15 రోజులు అయింది వర్షాలు పడి విత్తనాలు పెట్టి. సరే కొన ఊపిరితోనైనా ఆ పంటలు ఉన్నాయి, వాటికి ఏదన్నా సేద్యం చేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం అంటే పెట్టుబడి లేదు. గత సంవత్సరం అప్పుల కోసం అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ అన్నదాత చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చింది. వ్యవసాయ సీజన్ కావడంతో మండల కేంద్రంలోని బ్యాంకులకు వెళ్లి ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేయాల్సిన 4,250 కోట్ల రూపాయలు ఒకే విడతలో కాకుండా 2 విడతల్లో విడుదల చేసింది. బ్యాంకుల నిబంధనలన్నీ పూర్తయి రైతుకు రుణం ఎప్పటికీ అందుతుందనేది క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే అంతుబట్టడం లేదు.